రావణుడు మహాశివభక్తుడు. శివుడిని ప్రసన్నం చేయడానికి ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు చివరకు ప్రత్యక్షమయ్యాడు. శివుడిని చూసిన రావణుడు భక్తితో నమస్కరించి, స్వామీ, నిన్ను నా లంకలో స్థాపించి ప్రతిరోజూ పూజ చెయ్యాలనుకుంటున్నాను. శివుడు క్షణం ఆలోచించి ఒక శివలింగంగా మారి రావణుడికి ఇచ్చాడు. కాని ఒక కఠినమైన నియమం పెట్టాడు. ఈ లింగాన్ని భూమిపై పెట్టకూడదు. ఒక్కసారి నేలపై పెట్టావంటే అక్కడే స్థిరపడిపోతాను. రావణుడు ఆ మాట ఒప్పుకుని శివలింగాన్ని చేతబట్టి లంకవైపు బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన దేవతలు భయపడ్డారు. ఈ లింగం లంక చేరితే రావణుడు అపార శక్తి పొందుతాడు అని. అప్పుడు విష్ణువు గణపతిని పిలిచి ఒక ఉపాయం చెప్పాడు. గణపతి బ్రాహ్మణ బాలుడి రూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే రావణుడికి సంధ్యావందనం చేయాల్సిన సమయం వచ్చింది. రావణుడు ఆ బాలుడితో, కొద్దిసేపు ఈ శివలింగాన్ని పట్టుకో అని చెప్పాడు. గణపతి వెంటనే అంగీకరించాడు. కాని ఒక షరతు పెట్టాడు. నేను 3 సార్లు పిలిచినా నువ్వు రాకపోతే ఈ లింగాన్ని నేలపై పెట్టేస్తాను. రావణుడు సరే అన్నాడు. తన ప్రార్థనకు వెళ్లాడు. కాని గణపతి వెంటనే 3 సార్లు పిలిచాడు. రావణుడు పరుగెత్తుకొచ్చేలోపే గణపతి ఆ శివలింగాన్ని భూమిపై పెట్టేశాడు. అంతే, ఆ శివలింగం అక్కడే స్థిరపడిపోయింది. రావణుడు ఎంత ప్రయత్నించినా దాన్ని కదిలించలేకపోయాడు. కోపంతో తన శక్తినంతా ఉపయోగించి ఆ లింగాన్ని నొక్కాడు. ఆ ఒత్తిడికి లింగం ఆకారం మారి గోవు చెవిలా గోకర్ణ ఆకారంలోకి మారింది. అయినా లింగం కదలలేదు. అప్పుడు రావణుడికి అర్థమైంది. అపార బలాన్ని కలిగిన శివుడితో రావణుడు, నీవు నిజంగా మహాబలుడు స్వామి అన్నాడు. అలా మహాబలేశ్వరుడుగా గోకర్ణ క్షేత్రంలో శాశ్వతంగా నిలిచిపోయాడు. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.